మార్నింగ్ టిఫిన్ లేకని పెసరపప్పుతో మంచి పొంగల్ చేస్తున్నానండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. చేసే ప్రాసెస్ అంతా చూపిస్తారా అండి. ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను. అదే హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. ఈ పెసరపప్పు మనం మంచిగా వేపుకొనైనా తీసుకోవచ్చు, మామూలు రెగ్యులర్ వాడుకు అలాగైనా తీసేసుకోవచ్చు. శుభ్రంగా 2 సార్లు కడిగేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి పక్కన. దాని తర్వాత బాగా నానిన తర్వాత కుక్కర్లో వేసుకోవాలి. మనం ఏ గ్లాస్ అయితే హాఫ్ గ్లాస్ తీసుకున్నాం కదా, గ్లాసున్నర అయితే కదా, 3.5 గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా 3 విజిల్ తీసుకోవాలి. వాటర్ అనేది కొంచెం ఎక్కువ పడినా ఏం కాదు, కొంచెం లూజ్ అవుతుంది. దీనికి కొలత ఏమి ఉండదండి, కొంచెం మామూలుగా వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం జీలకర్ర, కొన్ని మిరియాలు వేసి 3 విజిల్ తీసుకోవాలి. మెత్తగా ఉడికిపోతుంది. చూసారా, 3 గ్లాసులు నీళ్ళు పోసాను నేను. ఈ మూత తీసేకొదికి 3 విజిల్లు వచ్చినాయి కదా, బాగా సరిపడినంత. మనకు చల్లగా అయిపోయినా కానీ గట్టిగా అవ్వకుండా మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఇలా తిప్పుకున్న తర్వాత ఇక్కడ నేను నెయ్యితో పోపు పెడుతున్నాను. నెయ్యి బాగా వేసుకొని, నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో కూడా చేసుకోవచ్చు. నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత కొన్ని మిరియాలు, కొన్ని జీడిపప్పులు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం పోపు గింజలు మొత్తం అన్నీ వేసి, దాని తర్వాత కరివేపాకు కూడా కొంచెం వేసి ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులో మంచిగా కలిపేసుకోవడం అండి. ఇది సాంబార్తోనైనా పల్లి చట్నీతోనైనా ఉట్టిదైనా చిన్న పిల్లలు బాగా నెయ్యి వేస్తాం కాబట్టి చిన్న పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మెత్తగా ఉడుకుతుంది. ఇందులో పప్పు, పెసరపప్పు, బియ్యం అన్నీ ఉంటాయి కాబట్టి టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది.